ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాము. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటి ఉన్నవారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు ఆరాధనను మీ పాద సన్నిధిలోనికి చేర్చుకుని అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా, దేవా మేము మీ వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. మీ కృప మా మీద ఉంచి దీవించి దర్శించండి. పరిశుద్ధాత్మదేవా మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను, జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, ఈరోజు రాహబు అనే ఒక స్త్రీని గూర్చి నేర్చుకుందాము. నిజానికి రాహబ్ అనే ఈ స్త్రీ అన్యురాలు, యెరికో పట్టణస్థురాలు. మరి ముఖ్యంగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా, ఈమె వేశ్య. పాత నిబంధనలో చూసినట్లయితే వేశ్య అనే మాటకు బహుశా ఆమె ఒక పూటకూళ్ళ ఇంటిని నడిపించే వ్యక్తి అయ్యుండొచ్చు అని చెబుతూ ఉంటారు. క్రొత్త నిబంధనలో ఈమెను వేశ్యగానే ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, పాత నిబంధన కాలములోనే కావచ్చు, క్రొత్త నిబంధన కాలములోనే కావచ్చు, వేశ్య వృత్తిగా చేసుకున్న వారు ఉన్నారు. ఈ వృత్తిని చేపట్టేవారు సమాజంలో ఎంత హీనముగా ఉంటారో మీ అందరికీ తెలుసు. మనుష్యులు అటువంటి వారిని చాలా హీనంగాను చాలా నీచంగాను చూస్తారు. అటువంటి ఒక వేశ్య దేవుని ప్రణాళికలో రావడం అనేది విశేషమైన సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆమె జీవితంలో ఉన్న పరిస్థితి ఏంటో నాకైతే తెలీదు. ఆమె కుటుంబాన్ని గూర్చినటువంటి సంగతులు నాకైతే తెలీదు. కానీ బైబిల్ గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన స్త్రీగా ఆమెను మనము చూస్తూ ఉన్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో
విశ్వాస వీరుల యొక్క జాబితా మనకు కనబడతా ఉంటుంది. ఆ విశ్వాస వీరుల యొక్క జాబితాలో కేవలము 2 స్త్రీలు మాత్రమే ప్రస్తావించబడ్డారు. అందులో ఒక స్త్రీ అబ్రహాము భార్య అయిన శారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. తన కొరకు ఒక రాజ్యాన్ని నిర్మించడానికి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో భాగముగా అబ్రహాము ఆయన భార్య అయినటువంటి శారాను దేవుడు ఎంపిక చేసుకోవడము సర్వసాధారణమే. వారిని గూర్చి హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త ప్రస్తావించడం కూడా సర్వసాధారణమే. కానీ విశేషమైన సంగతి ఏంటంటే, రాహబు లాంటి ఒక స్త్రీని, రాహబు లాంటి ఒక వేశ్యను హెబ్రీ గ్రంథకర్త విశ్వాసుల యొక్క జాబితాలో పొందుపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని అంటి పెట్టుకొని ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఎవరినైనా తన చిత్తములో, తన ఉద్దేశములో, తన ప్రణాళికలో నియమించుకుంటాడు అనడానికి రాహాబు యొక్క జీవితము సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని ఒక్కసారి చదువుదాము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాస వీరుల జాబితాలో రాహబు అనే వేశ్యకు చోటు దొరికింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు విశ్వాసమును గూర్చి, క్రియలను గూర్చి మాట్లాడుతూ ఉండినప్పుడు రాహాబు చేసినటువంటి ఆ మంచి క్రియను జ్ఞాపకము చేసుకొని రాహాబును గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాడు. యాకోబు గారు చాలా సూటిగా చెప్తున్న మాట ఏంటంటే, ఆమె వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందువలన ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది అని యాకోబు గారు సూటిగా చెబుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పక్షపాతి కాదు. దేవుని దృష్టిలో యథార్థంగా మనం జీవించినట్లయితే దేవుడు నీతిమంతులుగా చేస్తాడు అనే ఆ సందర్భము మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీటన్నిటికీ మించి దేవుడు రాహాబును ఒక ఉన్నతమైనటువంటి వంశావళిలో ఉంచారు. అదేంటో తెలుసా? రాహాబు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. సోనును సల్మానును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు పక్షపాతి కాదు. ఇశ్రాయేలు ప్రజలలో వేగువారిని సమాధానముగా చేర్చుకున్నందువలన రాహాబు అనే ఆ వేశ్యకు దేవుడిచ్చినటువంటి ఘనత, దేవుడు ఉంచినటువంటి స్థితి ఆశీర్వాదకరమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పక్షపాతి కాదు
అనే సంగతి మనము జ్ఞాపకం పెట్టుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాహాబు యొక్క వ్యక్తిత్వం నుండి మంచి ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకోవచ్చు. కొన్ని సందర్భాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, రాహాబు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఏగువారిని దాచడానికి సాహసం చేసింది, రిస్క్ చేసింది. ఆమె తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా. చదువుదామా మాటలు? చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాము. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన ఇద్దరు మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి సిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఎంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా. ప్రియులారా, ఎంత ప్రమాదకరమైన స్థితితో చూడండి. యెహోషువ వేగు చూడటానికి, మరి ముఖ్యముగా యెరికో పట్టణానికి వెళ్ళి అక్కడ వేగు చూసి ఆ పట్టణం ఏ విధముగా ఉందో ఆ సమాచారాన్ని తీసుకొని రావటానికి 2 మనుష్యులను పంపించి ఉన్నాడు. ప్రియులారా, ఆ 2 మనుష్యులు రాహాబు యొద్దకు వచ్చి ఆమె ఇంట చేరారు. ఈ సంగతి రాజునకు తెలియచేయబడింది. రాజు మనుష్యులను పంపించి, ఈ దేశాన్ని వేగు చూడడానికి నీ దగ్గరకు 2 మనుష్యులు వచ్చారని నాకు సమాచారం అందింది కనుక వారిని బయటకు తీసుకొని రా, వారిని వెలుపలకు తీసుకొని రా అని అన్నప్పుడు రాహాబు వారిని దాయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇది సామాన్యమైన సాధారణమైన పరిస్థితి కాదు, ప్రమాదకరమైన సంగతి. ఒకవేళ ఆ వ్యక్తులు రాహాబు ఇంటిలోనే ఉన్నారు, వారు బయటకు వెళ్ళలేదనే సంగతి ఎవరి ద్వారా అయినా తెలిసినట్లయితే రాహాబు ప్రాణానికి, తన ఇంటి వారి ప్రాణానికి ముప్పు, ప్రమాదము. అయినప్పటికీ కూడా ప్రాణానికి తెగించి రిస్క్ చేసి వేగు చూసే వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక ఆత్మీయ పాఠము. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ప్రియులారా రిస్క్ చేసైనా మనం ముందుకు కొనసాగవలసిన అవసరత ఉంది. చాలా కష్టమైన ప్రాంతాలలో, సువార్త అందని ప్రాంతాలలో, ఎటువంటి వసతులు లేని ప్రాంతాలలో దేవుని సువార్తను అందించడానికి తమ కుటుంబాలను విడిచిపెట్టి, తమ బంధువులను విడిచిపెట్టి, వారి ఉద్యోగాలను విడిచిపెట్టి దేవుని కొరకు రిస్క్ చేసి దేవుని పరిచర్య కొరకై వెళ్ళినటువంటి మిషనరీలను జ్ఞాపకం చేసుకుందామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు కుటుంబాలను విడిచిపెట్టి, వారికున్న ఆధిక్యతలను విడిచిపెట్టి, ఉద్యోగాలను విడిచిపెట్టి కఠినమైన ప్రాంతాల్లోనికి వెళ్ళి అక్కడ సువార్త లేని ప్రాంతాలను కనుగొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి వస్తువులు లేకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత
అనారోగ్య సమస్యలు వచ్చినా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో శ్రమలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా ప్రాణాన్ని కూడా వారు ఫలంగా పెట్టి దేవుని యొక్క స్వార్థను అందించి దేవుని యొక్క పరిచర్యను చేసేటువంటి మిషనరీలను జ్ఞాపకం చేసుకుందామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనీసము అటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతనైతే వారికి సహాయము చెయ్యండి. ఎవరైనా కానీ, ఎక్కడైనా కానీ. ఒకవేళ చేత కాకపోయినట్లయితే కనీసము అటువంటి వారి కొరకు ప్రార్థన అయినా చెయ్యండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రాణాన్ని ఫణంగా పెట్టి దేవుని పరిచర్యను జరిగిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. రాహబు రిస్క్ చేస్తూ ఉంది. రెండవ సంగతి, రాహబు చెక్కు చెదరని విశ్వాసాన్ని కలిగి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెక్కు చెదరని విశ్వాసము. ప్రియులారా, నేను పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాను అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు వాగ్దానము చేసినప్పుడు వారు నమ్మలేదు. వేగు చూడటానికి వెళ్ళినటువంటి ఆ 12 మంది తిరిగి వచ్చి వారిలో 10 మంది చెడ్డ సమాచారాన్ని చెప్పారు. జనుల యొక్క హృదయాలను వారు నిరుత్సాహపరిచారు. దేవుని ప్రజలకే విశ్వాసం లేదు, దేవుని పిల్లలకే విశ్వాసం లేదు. నేను వాగ్దాన దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళతానని దేవుడు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దేవుని పిల్లలు ఆ మాటను నమ్మలేదు. అవిశ్వాసముతో 40 సంవత్సరములో అరణ్యములో గడిపారు. అవిశ్వాసముతో 40 సంవత్సరములో అరణ్యములో శిక్షణ అనుభవించారు, కానీ అవిధేయతను చూపించారు, కానీ దేవునిని నమ్మలేకపోయారు. కానీ అన్యురాలు దేవుని గూర్చి విన్న ఆ మాటను బట్టి ఆమె దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని కనపరిచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె చెప్తున్న మాట 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును ఆ సంగతి. మీ వలన మా ధైర్యం చెడిపోతూ ఉంది. ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు, ఆ సంగతిని నేను ఎరుగుదును అంటూ ఉంది. దేవుని ప్రజల్లో అటువంటి విశ్వాసం లేదు, దేవుని యొక్క అద్భుతాలు చూసిన వారిలో అటువంటి విశ్వాసం లేదు. కానీ అన్యురాలైనటువంటి ఒక వేశ్య రాహబు, ఆమె దేవుని యందు చెక్కు చెదరని విశ్వాసము ఉంచుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నామా? మన విశ్వాసపు స్థాయి ఏ విధముగా ఉంది? మన విశ్వాసము దేవునిలో ఏ విధముగా ఉంది? దేవుడు ఏదైనా ఒక సంగతిని మన జీవితాల్లో వాగ్దానము చేసినట్లయితే దానిని దేవుడు జరిగిస్తాడు అని విశ్వసిస్తూ ఉన్నావా? ప్రియులారా, దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తానని తెలియచేసినట్లయితే తప్పక ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ అటువంటి విశ్వాసము లేకపోయినట్లయితే దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి పశ్చాత్తాపపడి, ప్రభువా నన్ను క్షమించు, ఈ భూమి ఆకాశములు గతించిపోయినా నీ మాట గతించిపోదు అని
దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెక్కు చెదరని విశ్వాసాన్ని కలిగి ఉంది. మూడవ సంగతి, రాహబు దేవుని యొక్క అద్భుత కార్యాలను బాగుగా అవగాహన చేసుకుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాహబు దేవుని యొక్క అద్భుతాలను బాగుగా అవగాహన చేసుకుంది. 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెను, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాహబు ఆ సంగతిని విన్నది. ఆ సంగతిని విని దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాల పట్ల ఒక మంచి అవగాహన కలిగి ఉంది. ప్రియులారా, దేవుని యొక్క అద్భుతాలు వారి మధ్యలో కల్లారా చూసినటువంటి, లేదా దేవుని యొక్క అద్భుతాలను స్వయంగా అనుభవించిన ఇశ్రాయేలీయులు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. స్వయంగా దేవుని యొక్క అద్భుతాలను వారి జీవితాల్లో అనుభవించిన ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయత చూపించారు, దేవునికి విరోధముగా జీవించారు, సణుగుకున్నారు. కానీ ప్రియులారా, దేవుడు చేసిన అద్భుతాలను గూర్చి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గూర్చి, దేవుడు చేసిన గొప్ప సంగతులను గూర్చి విన్నది. విని ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి గూర్చినటువంటి చక్కని అవగాహన కలిగి ఉంది ఈమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె కేవలము విన్నది, అనుభవించలేదు, స్వయాన చూడలేదు. దేవుని మహిమను కన్నులారా ఆమె చూడలేదు, కానీ ఆమె విన్నది. ఆ మహోన్నతుడైన దేవుని గూర్చి, అద్భుతములు జరిగించే దేవుని గూర్చి ఆమె విన్నది. వినుట వలన దేవుని యందు విశ్వాసాన్ని పెంపొందించుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, దేవుని యొక్క అద్భుతాలను చూసి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను వారి జీవితాల్లో అనుభవించి, దేవుడు చేసిన మేళ్లను పొందుకొని కూడా దేవుని యందు విశ్వాసము లేని కుటుంబాలు, సంఘ సభ్యులు ఈ దినాన ఉండడము చాలా విచారకరమైనటువంటి సంగతి. ప్రియులారా, వినుట వలన విశ్వాసము కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనము అద్భుతాల కోసం వెంట పడతా ఉంటాం, అద్భుతాల కోసం పరుగులు పెడుతూ ఉంటాం, స్వస్థతల కోసం పరుగులు పెడుతూ ఉంటాము. కానీ ప్రియులారా, దేవుడు అద్భుతాలు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు అద్భుతాలు చేస్తాడు. నీవు సజీవంగా ఉన్నావంటే అద్భుతం, నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే అద్భుతం, ఈ విధముగా జీవిస్తూ ఉన్నామంటే అద్భుతం. దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో 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 మన జీవితాల్లో ఉన్నాయి. ప్రియులారా, ఆయన చేసిన అద్భుతాలను కాక ఆయన యందు విశ్వాసం మనం ఉంచుదాము. వెలుచూపు వలన కాక
విశ్వాసము ద్వారా జీవించడం అనేది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెలుచూపు వలన కాక విశ్వాసము ద్వారా దేవుని సన్నిధిలో ఉండుట లేదా ఈ ప్రయాణంలో కొనసాగుట విశేషమైన సంగతి. అద్భుతాన్ని చూసి, ఆశ్చర్య కార్యాన్ని చూసి, దేవుడు చేసిన మేలును చూసి దేవుని యందు విశ్వాసం ఉంచడం కాదు ప్రియులారా. ఆయన అద్భుతము చేసినా చెయ్యకపోయినా, ఆశ్చర్య కార్యము జరిగినా జరగకపోయినా, నీ జీవితంలో స్వస్థత ఉన్నా లేకపోయినా ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచుట, దేవుని కార్యముల అవగాహన చేసుకునుట ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. కేవలము వినుట ద్వారా ఆమె గొప్ప విశ్వాసాన్ని పెంపొందించుకుంది. ప్రియులారా, వినుట ద్వారా దేవుని కార్యాలను ఆమె అవగాహన చేసుకుంది. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని మాట వినుటను బట్టి, దేవుని మాట మీ జీవితాల్లో వినుటను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుతావా? ఆయన యందు నమ్మకం ఉంచుతావా? ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తారనే సంగతిని గ్రహించగలుగుతావా? ఆయన అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసే ఆ సంగతులన్నింటిలో దేవుడు తన కృపను చూపెడుతూ ఉన్నాడని, వాటిని బట్టి దేవుని మహిమ పరచబడుతూ ఉన్నాడనే సంగతిని నీవు గ్రహించగలుగుతావా? హల్లెలూయా. దేవుడు చేసే అద్భుత కార్యాల పట్ల మంచి అవగాహన ఉంది. ఒక దైవజనుడు అంటాడు, దేవా, అద్భుతాలు చేసే నీ చేతిని కాక నీ ముఖ దర్శనము చేసుకోవడానికి నాకు అవకాశం దయచేయు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతాలు చేసే నీ హస్తాన్ని కాక నీ ప్రభావ దర్శనము చేసుకొనుటకు, నీ ముఖ దర్శనము చేసుకొనుటకు నాకు అవకాశం ఇవ్వు అని ఒక భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు తప్పక అద్భుతాలు చేస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ అద్భుతాలు చేసే ఆయన హస్తము కాదు, ఆయనను కలుసుకోవటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Not the gifts that God has given to you, but God himself you need. దేవుడిచ్చే బహుమానాలు కాదు మనకు కావలసినది, దేవుడే మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానాలు కాదు, దేవుడే మనకు కావాలి. దేవుడిచ్చే స్వస్థతలే కాదు, దేవుడే మనకు స్వస్థత. దేవుడు చేసే అద్భుత కార్యాలే కాదు, ఆయనే మన జీవితాల్లో అద్భుతం. ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ అద్భుతాన్ని చేస్తాడు. కానీ ఆయన చేసే అద్భుతాలను మనము హత్తుకోకుండా ఆయననే మనము హత్తుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేసిన అద్భుతాలను హత్తుకోకుండా ఆయన హత్తుకోవాలి. అటువంటి ఆత్మీయ పరిపక్వతలోనికి మనమందరము అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాహాబు దేవుడు చేసిన అద్భుతాల పట్ల ఒక మంచి అవగాహన ఆమెకుంది. అందుకే ఆమె అంటుంది, ఒక మంచి మాట అంటుంది. చూద్దాము 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పట్ల ఎంత మంచి అవగాహన రాహాబునకుందో చూడండి. ఆమె అంటూ ఉంది 11వ వచనంలో, మీ దేవుడైన యెహోవా
పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? బహుశా ఇంచుమించు ప్రతి వారము ఈ ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్పండి. నీవు ఆరాధించే దేవుడు ఎవరో నీకు తెలుసా? అన్యురాలు ఒక వేశ్య ఇస్తున్నటువంటి సాక్ష్యము, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మరొక మాటలో చెప్పాలి అంటే, నీవు ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు, నీవు ఆరాధించే దేవుడు సార్వభౌముడు, నీవు ఆరాధించే దేవుడు సర్వాధికారి. సామాన్యమైన దేవుణ్ణి నీవు ఆరాధించట్లేదనే సంగతిని జ్ఞాపకం పెట్టుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాహాబుకుండినటువంటి అవగాహన, మీ దేవుడు ఆయనే పైన ఆకాశమునకును క్రింద భూమికిని దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాహాబు తన యొక్క రక్షణ గూర్చి మాత్రమే కాకుండా తన ఇంటి వారందరి రక్షణ గూర్చి నిబంధన చేసుకుంటా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మీకు ఉపకారం చేసి గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లుండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాహాబు జీవితంలో నుండి మనము నేర్చుకోవలసిన మరొక ప్రాముఖ్యమైన పాఠము, ప్రియులారా, మనమొక్కరమే రక్షించబడితే సరిపోదు, మన ఇంటి వారందరూ రక్షించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఇంటి వారందరూ దేవుణ్ణి సేవించాలి. మన ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో కనబడాలి. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, రక్షణ పొందలేని కుటుంబ సభ్యులు మీ కుటుంబాల్లో ఉన్నారేమో. దయచేసి గమనించండి, వారి రక్షణ కొరకు బాధ్యత వహించవలసినది మీరే. వారు దేవుని యొద్దకు రావటానికి బాధ్యత వహించవలసినది మీరే. నాకు అక్కరలేదు, నాకు తెలియదు, నా మాట వినటం లేదు, నేను ఎంత చెప్పినా పట్టించుకోలేదు అనటానికి వీల్లేదు. ప్రియులారా, వారి పట్ల లెక్క మనము అప్పగించాలి. ఒకానొక దినాన దేవుని ఎదుట మనము నిలువబడినప్పుడు, దేవుడు లెక్క అప్పగించమని అడిగినప్పుడు, ఇదిగో దేవుడితో మనం ఏమని చెప్తాము? నాకు తెలియదయ్యా, నేను చెప్పాను కానీ వారు వినలేదయ్యా అని అన్నట్లయితే మనము తలదించుకునే వారముగా, సిగ్గుపడే వారముగా ఉండాల్సిన పరిస్థితి. ప్రియులారా, దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా రక్షణ పొందాలా? దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా రావాలి. దేవుని సన్నిధిలో నీ కుటుంబం అంతా అడుగు పెట్టాలి. దేవుని మందిరములోనికి నీ కుటుంబం అంతా కుటుంబ సమేతముగా వచ్చి దేవునిని ఆరాధించాలి. నేను ఒక్కదాన్నే రక్షణ పొందుకున్నాను, నేను ఒక్కనే రక్షణ పొందుకున్నాను, ఇంత మట్టుకు చాలును, మా కుటుంబంలో మా తల్లిదండ్రులు రక్షణ పొందుకున్నారు, ఇంత మట్టుకు చాలును అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఒక లెక్క అడిగినప్పుడు నీవు లెక్క చెప్పాలి అంటే, లేదా దేవుని సన్నిధిలో నీవు నిలవబడినప్పుడు దేవుని ఎదుట తల ఎత్తుకునే వ్యక్తిగా ఉండాలి అంటే, నీ కుటుంబం పట్ల, వారి రక్షణ పట్ల నీవు బాధ్యతను కలిగి ఉండాలా. రెస్పాన్సిబిలిటీ మనదే. నీ సహోదరుడు, నీ సహోదరి రక్షణ లేకుండా ఉన్నారు అంటే వారి విషయంలో బాధ్యత కలిగి ఉండవలసినది మనమే. ఈ మాట నాకు కూడా వర్తిస్తూ ఉంటుంది. నా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు అంటే నేను దేవుని ఎదుట లెక్క అప్పగించుకోవాలి.
అలాగే మీ మట్టుకు మీరు, నా మట్టుకు నేను, ఎవరు మట్టుకు వారు దేవుని ఎదుట లెక్క అప్పగించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాహాబు జీవితంలో నుండి మనం నేర్చుకోదగిన ఆత్మీయ పాఠం ఇది. నేను ఒక్కదాన్నే రక్షించబడితే సరిపోద్ది అనుకోవట్లేదు ఆమె. నేను, నా ఇంటి వారందరూ రక్షించబడాలి. నేను, నా ఇంటి వారందరూ యెహోవాను సేవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఆనవాలు అడుగుతూ ఉంది, దేవుడు ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పగించినప్పుడు, ఈ పట్టణాన్ని మీరు స్వాధీనపరచుకున్నప్పుడు, నన్ను, నా కుటుంబము నశించిపోకుండానట్లు, మేము రక్షించబడినట్లు ఒక ఆనవాలు ఇవ్వండి అని చెప్పి రాహాబు అడుగుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకరైన అంద్రెయ యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్నప్పుడు తన సహోదరుడైన సీమోనును కూడా యేసుక్రీస్తు ప్రభువునొద్దకు నడిపించినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతా ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను యేసు ప్రభువును కలుసుకున్నాను కదా, నేను మెస్సియాను చూశాను కదా, సరిపోతుంది అని అనుకోలేదు. తన సహోదరుడైన సీమోనును కూడా యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు తీసుకుని రావడము బాధ్యత కలిగిన క్రైస్తవ జీవితానికి సాదృశ్యము. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో అడుగుతూ ఉన్నాను, బాధ్యత కలిగిన క్రైస్తవులముగా మనముందామా? రక్షణ లేని మన కుటుంబ సభ్యులు రక్షించబడులాగున, దేవుని యొద్దకు వచ్చులాగున వారిని ప్రేరేపించుదామా? వారిని తొందర పెడదామా? మీ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి అనుకోండి, మీరేం చేస్తారు? మంటలే కదా, కొద్దిసేపు మండనీయండి అంటారా? అలాగ భావిస్తారా? గగ్గోలు పెట్టిరు, అమ్మో మంటలు, బాబో మంటలు, ఇరుగువారి దగ్గరికి వెళ్ళి, పొరుగువారి దగ్గరికి వెళ్ళి, మా ఇల్లు కాలిపోతుందండి, అదండి ఇదండి అని చెప్పి గగ్గోలు పెట్టి ఇరుగువారిని పొరుగువారిని అందరినీ పిలిచేసి, ప్రియులారా, దేవుని రక్షణ కూడా అంతే. ఈరోజు నీవు సువార్త చెప్పక దేవునిలోనికి నడిపించుకుంటా ఉన్నావు అంటే వారు కూడా నరకంలో కాలిపోతారు, నిత్యమైనటువంటి నరకము. ప్రియులారా, మనము సంతోషించి ఆనందించే సమయం కాదు ఇది. అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని దేవుని రాజ్యములోనికి తీసుకుని రావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, నిర్లక్ష్యము వద్దు. దేవుని సంగమా, ఈజీగా తీసుకోవద్దు. తొందర పెట్టు, ప్రార్థించు. కుటుంబం అంతా సంపూర్ణమైన రక్షణలోనికి రావలసిన బాధ్యత మనదే అనే సంగతిని ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 18వ వచనాన్ని చదువుదాము. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రాహాబు వేగు చూడటానికి వచ్చిన ఇద్దరు మనుషులతో నిబంధన చేసుకుంటా ఉంది. నా తండ్రి ఇంటి వారిని మీరు రక్షించాలి అన్నప్పుడు ఇదే నీ కానవాలు, ఎర్రని దారాన్ని ఈ కిటికీకి కట్టి ఉంచు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్రని దారము ప్రియులారా నిబంధనకు సాదృశ్యముగా ఉంది. అనగా రాహాబు
వేగువారితో చేసుకున్న నిబంధనకు సాదృశ్యముగా ఉంది. ప్రియులారా, నిబంధనను గూర్చి ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాము. దేవుడు నోవహుతో నిబంధన చేసుకున్నాడు, అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు, దావీదుతో నిబంధన చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకున్న ప్రతిసారి కూడా ఒక ఆనవాలు, ఒక గుర్తును ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఎర్రని దారము నిబంధనకు సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నప్పుడు సున్నతిని గుర్తుగా ఇచ్చాడు. దేవుడు నోహోతో నిబంధన చేసుకున్నప్పుడు మేఘధనస్సును గుర్తుగా ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నప్పుడు రక్త ప్రోక్షణమును గుర్తుగా ఇచ్చాడు. ప్రియులారా, రాహబు వేగువారితో నిబంధన చేసుకున్నప్పుడు గుర్తు ఏంటంటే ఎర్రని దారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దారాన్ని చూసిన వారు ఆ ఇంటిని దాటి వెళతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ప్రతి ఇంటికి వారి వారి లెక్క చెప్పున ఒక బలి పశువును అర్పించి ఆ బలి పశువు యొక్క రక్తము ఆ గుమ్మములకు మీరు రాయాలి. ఆ గుమ్మమునకు చమరబడినటువంటి ఆ రక్తాన్ని మరణదూత చూచినప్పుడు ఆ ఇంటిని దాటిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఎర్రని దారము నిబంధనకు సాదృశ్యముగా మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ సంగతి 21వ వచనం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక. రాహాబు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరము, నీ మాట చెప్పున జరుగునుగాక. ప్రియులారా, ఈ మాట చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి తల్లి అయిన మరియమ్మ గారు నాకు గుర్తొస్తూ ఉన్నారు. దేవుని దూత మరియమ్మకు ప్రత్యక్షమై జరగబోవు సంగతులన్నీ వివరించిన తరువాత దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు అని స్థిరపరిచిన తరువాత మరియమ్మ గారు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరము లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనము. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నేను. ప్రియులారా, ఈ ప్రత్యుత్తరములో సంపూర్ణమైన సమర్పణ నాకు కనిపిస్తా ఉంది. ఈ ప్రత్యుత్తరములో సంపూర్ణమైన విధేయత నాకు కనిపిస్తా ఉంది. రాహాబు అంటూ ఉంది, అయ్యా మీ మాట చెప్పున జరుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నవారు, దేవుని చిత్తాన్ని గ్రహించిన వారు ఈ విధముగా ప్రత్యుత్తరం ఇస్తారు. మరలా చెప్తూ ఉన్నాను, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నవారు, గ్రహించిన వారు ఈ విధమైన ప్రత్యుత్తరం ఇస్తారు. నీ మాట చెప్పున జరుగునుగాక. రాహాబు అంటూ ఉంది, నీ మాట చెప్పున జరుగునుగాక. మరియమ్మ గారు అంటూ ఉన్నారు, నీ మాట చెప్పున జరుగునుగాక. సంపూర్ణమైన సమర్పణ, సంపూర్ణమైన విధేయత రాహాబులో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అటువంటి మంచి గుణలక్షణాలను మన జీవితాల్లోనికి అన్వయించుకొని దేవునిని మహిమపరిచే ఉన్నతమైన జీవితాలు మనము జీవించుదామా? దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము సంపూర్ణముగా
మన జీవితాల్లో నెరవేర్చబడినట్లు దేవుని చిత్తానికి మనము అప్పగించుకుందామా? అలాగూ మనమందరము దేవుని చిత్తానికి అప్పగించుకొని నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుతూ ఉండినట్లుగా ఈ భూమి యందు నెరవేర్చబడునుగాక అని దేవునికి సమర్పించుకుందాము. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దయా, మీ దీవెన, మీ ఆశీర్వాదము మాతో ఉంచి దీవించి దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాహాబు జీవితంలో నుండి ఎన్నో మంచి పాఠాలను మాకు నేర్పించారు. ఆ పాఠాలను మా జీవితాల్లోనికి అన్వయించుకొని మీ నామ మహిమ కొరకు మేము జీవించున్నట్లు మీ కృప మాతో ఉంచి దీవించి దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్.